ప్రపంచం నలుమూల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఉద్యోగులు అంకిత భావంతో సేవలు అందించాలని ఈవో జె శ్యామలరావు అన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో జె శ్యామలరావు జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈవో మాట్లాడుతూ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో యోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడని, నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనమందరం గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందామని పేర్కొన్నారు. దేశభక్తికి దైవభక్తికి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మానికి ఉన్న విశేషం కూడా అదే. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి మహనీయులు హైందవ ధర్మ స్ఫూర్తితోనే యువతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సనాతన భారతీయ సంస్కృతిని పునర్జీవింప చేయడమే దేశభక్తిగా, దైవభక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజులను చేశారని తెలిపారు. యువత మేలుకు అంటూ స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో దేశభక్తికి సరికొత్త మార్గదర్శనం చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అని చాటి చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం హైందవ ధర్మ పదాలైన సత్యం, అహింస స్ఫూర్తితో అవే ఆయుధాలుగా చేసుకొని ఒక రక్తపు చుక్క చిందకుండా శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని తెలిపారు. ఇలా ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయతను దేశభక్తిలో సమ్మిళితం చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని తెలిపారు. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని కోరారు. అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావడం శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని తెలిపారు. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావటం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంపొందించేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల కాలంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా కొంతమంది మధ్యవర్తులు ఎక్కువసార్లు పొందినట్టు గుర్తించాం. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కావున భక్తులు ఇటువంటి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నాం.